ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభాకర్ రావుని ఇవాళ మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టింది. దీంతో పాటు సాక్షుల నుంచి వాంగ్మూలం స్వీకరిస్తోంది. ఇవాళ గోనె ప్రకాష్ నుంచి వివరాలు తీసుకున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ని వాంగ్మూలం కూడా త్వరలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని సంజయ్ చెప్పారు. సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించిన సిట్ త్వరలో ఆయనను కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభాకర్ రావుని ఇవాళ మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టింది. దీంతో పాటు సాక్షుల నుంచి వాంగ్మూలం స్వీకరిస్తోంది. ఇవాళ గోనె ప్రకాష్ నుంచి వివరాలు తీసుకున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ని వాంగ్మూలం కూడా త్వరలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని సంజయ్ చెప్పారు. సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించిన సిట్ త్వరలో ఆయనను కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు సిట్ అధికారుల బృందం దూకుడు పెంచింది విచారణలో. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఇటు నిందితులతో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైనారో వారికి సంబంధించినటువంటి ఒక సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా సిట్ అధికారుల బృందం అయితే సేకరిస్తూ ఉంది. మనం ఈరోజు గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైనటువంటి A1గా ఉన్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావును 5వ అయితే ఈరోజు విచారణ చేయడం జరిగింది. 8 గంటల పాటు కూడా విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం పలు కోణాల్లో అయితే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావుతో పాటు గతంలో ఇటు జైలుకు వెళ్ళొచ్చినటువంటి ప్రణీత్ రావును కూడా ఇటీవల 2 సార్లు విచారణ అధికారులు అయితే విచారణ చేసిన సందర్భంలో ఇటు అధికారులతో పాటు ముఖ్యంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి సాక్షులను కూడా పిలిచి ఒక్కొక్కరుగా వారికి ఫోన్లు చేసి మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి కాంటాక్ట్స్లో మీ నెంబర్లు ఉన్నాయంటూ కూడా సిట్ అధికారుల బృందం అయితే నేరుగా ఫోన్లు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ప్రభాకర్ రావును ఈరోజు 8 గంటల పాటు విచారణ చేసినటువంటి సిట్ అధికారులు అయితే మరొకసారి కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే తనకు మరొక తేదీని కూడా కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్పినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణతో పాటు ఇటు ఏకకాలంలోనే సాక్షులతో పాటు అదేవిధంగా నిందితులను కూడా సిట్ అధికారుల బృందం విచారణ చేస్తూ కొంత దూకుడు వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 650 మంది కాంగ్రెస్ లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లయితే అందినటువంటి సమాచారంతో ఇప్పటికే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూడవచ్చు. ఇదే కేసుకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అదేవిధంగా కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారుల బృందం ఆయనను సంప్రదించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సంజయ్ కూడా దానికి సంబంధించి అయితే ఫోన్ ట్యాపింగ్కు గురైందని గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన కదలికలను ఎప్పటికప్పుడు చూడడంతో పాటు గతంలో మనం చూడవచ్చు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలోనే ఇటు 10th పేపర్ లీక్ సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే తనను ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూడవచ్చు. ఇటు ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి కేసులో కూడా ఇరికించారని చెప్పి కూడా కామెంట్స్ చేయడాన్ని మనం చూసాం. అంతేకాకుండా ఇటు సంజయ్తో పాటు ఇప్పటికే మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా PCC చీఫ్ కూడా మనం చూడవచ్చు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన వాంగ్మూలాన్ని ఇక్కడికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చిన క్రమంలో ఇటు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి సమయాన్ని కూడా సిట్ అధికారుల బృందం కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ప్రభాకర్ రావు ఇస్తున్నటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే సాక్షులని యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడంలో అయితే సిట్ అధికారుల బృందం దూకుడుగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు నాయకులతో పాటు వివిధ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి కార్యకర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లయితే ఇటు అధికారులు గుర్తించి వారికి ఫోన్లు చేస్తూ ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందానికి సంబంధించినటువంటి కార్యాలయానికి చేరుకోవాలని అయితే ఇటు ఆదేశాలు చేరడంతో ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఈరోజు మనం చూస్తే గోనె ప్రకాష్ రావు కూడా వచ్చి తన వాంగ్మూలాన్ని అయితే సిట్ అధికారుల బృందం ఎదురు చెప్పడం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో కూడా మాట్లాడుతూ అయితే తన ఫోన్ ట్యాపింగ్ గురైందనేటువంటి విషయం ఇటు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేదప్ప తనకు తెలియదని చెప్పిన క్రమంలో తనకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా గత ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం విచారణ చేపి దోషులను శిక్షించాలని కూడా ఆయన ఖండించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ విచారణ చేస్తున్న సమయంలో ఇప్పటి వరకైతే అధికారుల విచారణ కొనసాగుతుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఎవరి ప్రోగ్బలంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అన్ని అంశాలపై కూడా సిట్ అధికారుల బృందం అయితే లోతుగా విచారణ చేపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి కోణంలో విచారణ చేసుకున్నప్పటికీ ఈరోజు 5వ రోజు కూడా ప్రభాకర్ రావును అయితే 8 గంటల పాటు సిట్ అధికారుల బృందం విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ను కూడా
వాంగ్మూలం రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎంతమంది సాక్షులను విచారిస్తారనేది కూడా కొంత తేలాల్సిన అయితే అవసరం ఉంది. ఎందుకంటే వివిధ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి చాలామంది నాయకుల ఫోన్లు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు అయితే ట్యాపింగ్ గురైనట్లయితే సిట్ అధికారులకు అంచనాకు రావడం జరిగింది. అంతేకాకుండా సిట్ అధికారులు ఎవరైతే అంచనాకు వచ్చి ఫోన్ చేసిన క్రమంలో ఒక్కొక్కరుగా నాయకులు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారి యొక్క వాంగ్మూలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క సాక్షులు ఇచ్చినటువంటి యొక్క నివేదికల ఆధారంగా వారు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావును కూడా మరొకసారి విచారణకు హాజరు కావాలని ఇటు అధికారులు కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక ఆదేశాలు ఉన్న క్రమంలో ప్రభాకర్ రావు అయితే ఇటు సిట్ అధికారుల బృందం ఇచ్చినటువంటి అన్ని తేదీలలో కూడా ఇప్పటి వరకు హాజరవుతూ నేడు 5వ రోజు కూడా విచారణలో 8 గంటల పాటు అయితే విచారణలకు అటెండ్ అవ్వడం జరిగింది. కానీ విచారణలో ఇటు అధికారులకు ఏ విధంగా సహకరిస్తున్నాడు అనేటువంటి అంశాలపై అయితే కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను అయితే ఇటు మావోయిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పరులుగా అయితే ఇటు అప్పుడున్నటువంటి స్టేట్ హోమ్ సెక్రటరీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారుల నుంచి అనుమతులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వారికి ఏమైనా మావోయిస్టులతో సంబంధాలు ఉండడానికి మీ వద్ద ఏదైనా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చాలామంది ఇప్పటివరకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలా క్రియాశీలకంగా గత ఎన్నికలలో మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసినట్లయితే గత 2 రోజుల కింద జరిగినటువంటి విచారణలో అయితే ఇటు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు మైనార్టీ నాయకులు అయితే ఇద్దరు ఇక్కడికి వచ్చి వారి వాంగ్మూలం చెప్పడంతో పాటు గత ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం కృషి చేయడం మద్దతు ఇవ్వడం కారణంగానే తమ ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు చెప్పడంతో పాటు వారిని ఆయా సమయంలో వారి కదలికలపై అయితే ప్రత్యేక నిఘా ఉంచి పోలీసులు అప్పుడు ఇబ్బందుల పాలు చేశారంటూ కూడా వారు ఇక్కడ వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు వారికి ఫోన్ చేసే వరకు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ గురాయని తెలియని అయితే కొంత విస్మయానికి గురైనటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద జరుగుతుంది. వచ్చేటువంటి ప్రతి సాక్షి ప్రతి నాయకుడు కూడా తమ ఫోన్ కూడా ట్యాప్ అయిందా అనేటువంటి కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న క్రమంలో సిట్ అధికారులు కూడా మరింత దూకుడుగా వ్యవహరించి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి సాక్షులతో పాటు నిందితులను కూడా లోతుగా విచారణ జరిపేటువంటి ప్రక్రియను అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. సూర్య, థ్యాంక్ యూ రాంప్రసాద్. సీజన్ మారుతుండటంతో వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అలర్ట్గా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం. హెల్త్ సెంటర్లో డాక్టర్స్ సిబ్బంది అటెండెన్స్ను పరిశీలించారు. అటు ఫీల్డ్లో ఉన్న సిబ్బందిపై ఆరా తీశారు. రాష్ట్రంలో హాస్పిటల్స్, హాస్టల్, స్కూళ్లలో శానిటేషన్పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. సడన్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కరెక్ట్గా జరుగుతుంది. సందర్భంగా హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా నేను కానీ జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా 3 అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్ వీటితో పాటుగా శానిటేషన్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు చేస్తారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చేస్తారు. దాని తదుపరి వైద్యానికి సంబంధించి విద్యకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్యాలకు సంబంధించిన అంశం మీద సీజన్ మారుతా ఉంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా వైద్యానికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా పేదలకు ఉచితంగా అటు విద్య ఇటు వైద్యం అందేటువంటి చర్యల లోపల చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యలు పరిష్కరించాల్సింది. ఉదాహరణకు ఒక డాక్టర్ నియామకం చేయాల్సింది. అట్లా కొన్ని అంశాలను కూడా అక్కడ స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కారం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టల్ సరిగా నడిచే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి. గ్రేటర్లో సరిపడా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు టైంకి రావడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉదయం, సాయంత్రం పూట సరైన బస్సులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 9 దాటితే చాలా ఏరియాల్లో బస్సులు రావడం కరువైంది. మరోవైపు ఉచిత బస్సు స్కీమ్తో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
అందుకు తగ్గట్టు బస్సుల సంఖ్య లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. గ్రేటర్ పరిధిలో 2000 బస్సులు నడుస్తున్నా అవి సరిపోవడం లేదు. గత ఏడాదిగా మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. ఈ స్కీమ్తో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో 20% రద్దీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల పరిధిలో మహిళా ప్రయాణికుల సంఖ్య మిగిలిన డిపోలతో పోలిస్తే అధికంగా ఉంది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సైతం ఉచిత ప్రయాణంతో బస్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కూకట్పల్లి, మియాపూర్, కోటి, నాంపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. టైంకు బస్సులు రాకపోవడంతో గంటల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సులో మస్తు ప్రాబ్లంలు ఉన్నాయి. ఒక్క బస్సు టైంకి రాదు, మాకు బస్సులు కరెక్ట్ టైంకి వస్తలేవు. ఒకటి మేము వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది, ఫుల్ రష్ ఉంటుంది, ఫుట్పాత్ మీద నిలవాల్సి వస్తుంది. అది ప్రాబ్లము. మేము అక్కడ 8కి వచ్చిన పడితే 9:30కి 10కి వస్తుంది బస్సు. మాకు ఆఫీసు రాగానే సార్లతోనో మాట తిట్లు పడుతున్నాం. మేము ఇప్పుడు 2 వస్తాయి ఒకసారి. ఇప్పుడు 6 ఇంటికాంచి ఉన్నాం, బస్సే లేదు. 7 అయితే 2 వస్తాయి ఒకేసారి. దానికైనా ఇప్పుడు అసలు ఎంత తొక్కుని ఎక్కుతారు. మళ్ళీ ఇక బస్సులు లేవు. మళ్ళీ ఎప్పుడైద్దో ఇక 9 అయిద్దో 10 అయితే బస్సులు లేవు. ఇక లేట్ అయితే కమాన్లో ఆటో పోవాలి. 20 రూపాయలు ఆయన తీసిపోయి కమాన్ దాటినాక దింపుతాడు. మళ్ళీ బస్ అంతా నడవాలి. గ్రేటర్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కనీసం 7000 బస్సులు సమకూర్చవలసిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ బస్సుల సంఖ్య గ్రేటర్ జనాభాకు తగ్గట్టు పెంచలేదు. ఆర్టీసీ నష్టాల కారణంగా బస్సుల సంఖ్య పెంచలేకపోతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉండగా ఇందులో ప్రస్తుతం 2600 బస్సులు, 30,000 ట్రిప్పులు కొనసాగుతున్నాయి. ఇవి సరిపోవడం లేదు. 113 అయితే ఫ్రీక్వెన్సీ బాగానే ఉంటుందండి. వస్తే 4-5 బస్సులు ఒకటేసారి వస్తాయి, లేకపోతే ఓ అరగంట వరకు ఉండవు. రష్ అయితే ఫుల్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది, స్థలమే ఉండదు. మరీ లాంగ్ డిస్టెన్స్ వేస్తే ఇలాగ టైం వచ్చి ప్రాబ్లం అవుతుంది. కొంచెం షార్టర్ డిస్టెన్స్ చేస్తే వస్తాయి బస్సులు. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్ రాకముందు గ్రేటర్లో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకు 22 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. రెట్టింపు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులన్నీ రద్దీని తలపిస్తున్నాయి. పీక్ అవర్స్లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సులు నడిపితే ఆర్టీసీకి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో సమయానికి లాంగ్ డిస్టెన్స్ బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు బస్సులో నిల్చోవడానికి కూడా స్థలం దొరకన దుస్థితి నెలకొంది. బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. మేము బస్సులు మిస్ అయితే 9 దాటితే ఆటోలలో వెళ్ళే పరిస్థితి వెళ్తుంది. ఆటోలలో చాలా డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. మాయి ఈ 100 నుంచి 500 రూపాయలు ఈ గల్లీలలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం దృష్టి సారించాలి. బస్సులు పెంచడానికి ప్రయత్నించాలి. ఈ ఫ్రీ బస్సు పెట్టడంతో రాత్రి 9 అయితే మరీ దారుణం, ఒక్క బస్సు దొరకదు. బస్సులు దొరకకపోతే ఆటోలో కట్టుకుందామంటే ఆ రాత్రిపూట ఒక ఆటో వచ్చేసి 500 నుంచి 600 అడుగుతున్నారని. అయితే పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా ఆర్టీసీ మరిన్ని కొత్త బస్సులు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దానితో పాటు హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించేందుకు ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనికి తగ్గట్టుగా ఈవీ బస్సులను కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించి సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా బడి పిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతుల్లో ఉన్నాయనడం నమ్మలేని నిజం. ఈ మధ్య కాలంలో డ్రైవర్లు మద్యం తాగి విద్యాసంస్థల బస్సులు నడిపిస్తున్నారు. హైదరాబాద్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులు చేసిన స్పెషల్ డ్రైవ్ చెకింగ్లో 14 మంది డ్రైవర్లు తాగి వాహనం నడుపుతూ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లో 1,247, మేడ్చల్ మల్కాజ్గిరిలో 6,058, రంగారెడ్డిలో 6,197 బస్సులు ఉన్నాయి. విద్యా సంస్థల బస్సులు ప్రమాదానికి గురికాకుండా అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామకం, బస్ కండిషన్, ఆ బస్సుపై ఉండవలసిన రంగులు, అక్షరాలు తదితర అన్ని అంశాలపై ఆర్టీఏ అధికారులు సూచనలిస్తారు. ఎప్పటిలానే ఈసారి ఆర్టీఏ అధికారులు సూచనలు చేసినప్పటికీ విద్యా
సంస్థల నిర్వాహకులు తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ కూలీగా డ్రైవర్లను నియమించుకొని ఎటువంటి అనుభవం లేకున్నా వారి చేతికి స్కూల్ బస్సును ఇచ్చేస్తున్నారు. వారంతా మద్యం తాగి రోడ్డుపై బస్సుల్ని ఉరికిస్తున్నారు. ఇలా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు 3000 విద్యా సంస్థల బస్సులు అసలు ఫిట్నెస్ పరీక్షకే రాలేదని అధికారులు చెబుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆర్సీ, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ట్యాక్స్ పేమెంట్ రసీదు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్స్ తప్పక స్కూల్ వాహనంతో ఉండాలి. 5 రకాల వాహనాల వేగానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో విద్యా సంస్థల బస్సులు కూడా ఉన్నాయి. ఫిట్నెస్ కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాల్సి ఉంటుంది. తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 రూల్ నెంబర్ 186G ప్రకారం తెలంగాణలో విద్యా సంస్థల బస్సులు పూర్తి పసుపు రంగులో ఉండాలి. ఆ బస్సుపై పెద్ద అక్షరాలతో స్కూల్ బస్సు అని రాయడం తప్పనిసరి. వాహనం డ్రైవర్ 60 సంవత్సరాలకు మించి ఉండరాదు. డ్రైవర్కు సంబంధించిన ఆరోగ్య వివరాలు బస్సులో అతికించాలి. ఇక డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాలు స్కూల్ బస్సులు, వాహనాలు నడిపించిన అనుభవం ఉండాలి. వాహనంలో ఫిర్యాదుల పట్టికను ఏర్పాటు చేసి ఫిర్యాదులను ప్రతి నెలకు ఒకసారి పరిశీలించాలి. ప్రతి వాహనంలో అత్యవసర ద్వారం పెట్టాలి. పెద్ద అక్షరాలతో రాయించాలి. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ప్రతి బస్సులో విద్యార్థుల పేర్లు, ఇంటి చిరునామా, తరగతులు, దిగాల్సిన ప్రదేశం పేర్ల పట్టికతో పాటు రూట్ మ్యాప్ తప్పనిసరి. విద్యార్థులు బస్సును ఎక్కడం దిగడం విషయాన్ని గ్రహించేందుకు కన్వెస్ట్ క్రాస్ అద్దాలు ఉండాలి. ప్రతి బస్సులో కూర్చున్న విద్యార్థులు డ్రైవర్ కనిపించేలా పెద్ద అద్దం పెట్టాలి. బస్సులు సీట్ల కింద విద్యార్థులు బ్యాగులు పెట్టుకునేందుకు అరలు ఏర్పాటు చేయాలి. రవాణా శాఖ ఇచ్చే శిక్షణలో డ్రైవర్ పాల్గొనాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి విద్యార్థులతో రోడ్ సేఫ్టీ డేని నిర్వహించాలి. ఆర్టీఏ అధికారులు సూచించిన షరతులను ఎన్ని విద్యా సంస్థలు ఫాలో అవుతున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీరి నుంచి 65 లక్షల విలువైన 166 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రలోని కార్మికులను గంజాయి అడిక్ట్ చేసి డబ్బులు దండుకుంటున్నారని గుర్తించామన్నారు సిపి సుధీర్ బాబు. వీరంతా పాత నేరస్తులేనని చెప్పారు. ముఠాలో మహారాష్ట్రకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి కూడా ఉన్నారన్నారు. బయట మాత్రమే కాక జైల్లో ఉన్న వారికి కూడా గంజాయి సప్లై చేసేందుకు వీరు రూట్ మ్యాప్ రెడీ చేశారన్నారు. 4గురిపై కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించామన్నారు సిపి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ వల్ల చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ను మనము ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనం 4 అక్యూజ్ ను పట్టుకున్నాం. ఇది మల్కాన్గిరి ఆఫ్ ఒడిషా నుంచి ఈ డ్రగ్స్ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తూ అది మహారాష్ట్రలో అమ్మడానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి గ్యాంగ్ ను పట్టుకున్నాం. వీళ్ళు ఇందులో ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ వికాస్ సాల్వే A1 ఇంతకుముందు 2022లో కూడా 900 kgs ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ అరెస్ట్ అయ్యి దాని తర్వాత అతను కేసు ఛార్జ్ షీట్ చేసిన తర్వాత అతను అబ్స్కాండింగ్ గా ఉండి అతను NBW ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడం మూలంగా ఆ NBWని కూడా మేము ఎక్స్క్యూట్ చేస్తాం. ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులో మేము NBW ఎక్స్క్యూట్ చేస్తూ ఇతని ఉన్నటువంటి గ్యాంగ్ మెంబర్స్ దగ్గర టోటల్ 166 కేజీల గాంజాను సీజ్ చేయడంతో పాటు దాన్ని మొత్తం మెటీరియల్ అని కలిపి 65 lakh వర్త్ మెటీరియల్ అంతా మనం సీజ్ చేసాం. దీంట్లో ముఖ్యంగా వికాస్ సాల్వే అనే నేరస్తుడు ఇంతకుముందు కూడా గాంజా ట్రాన్స్పోర్టేషన్ లో అక్యూజ్ గా ఉండి మహారాష్ట్ర చెందిన ఇతను మల్లిక్ అనే అతనితో స్నేహం చేస్తూ ఒడిషా సంబంధించిన మల్లిక్ తో స్నేహం చేస్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసి ప్రీవియస్ గా అరెస్ట్ అయినారు ఇద్దరు. మళ్ళీ ఈ టైంలో ఒడిషాకి వెళ్ళి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ వికాస్ సాల్వే అతను ఇంకొక ఫ్రెండ్ రంగనాథ్ సాద్వే దెన్ సాగర్ గజానన్ వీళ్ళు ముగ్గురితో కలిసి ఇక్కడ మల్లిక్ తో కలిసి ఆయన ఇచ్చినటువంటి ఒక డ్రైవర్ నారాయణ్ బోర్డే అనే డ్రైవర్ తో కలిసి ఇక్కడికి వీళ్ళు రావడానికి
హైదరాబాద్ ముషీరాబాద్ సర్కిల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. గాంధీనగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ స్కూల్తో పాటు ఇందిరా పార్క్ను సందర్శించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధికి గురికాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు సూచించారు కమిషనర్. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను స్కూల్ విద్యార్థులకు వివరించారు. పార్కులోని గ్రీన్ వేస్ట్ను ప్రతిరోజు తొలగించాలని, పార్కులోకి వీధి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు ఆందోళన చేశారు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది వర్సిటీ. ఇప్పటికే మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు వర్సిటీ అధికారులు. ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూలను వాయిదా వేశారని ఆందోళన చేశారు. తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అభ్యర్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వార్డెన్ పోస్ట్ ఏదైతే భర్తీ చేయాలని ఒక నోటిఫికేషన్ దానికి అప్లై చేయడానికి అలాగే ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి వివిధ దూర ప్రాంతాల నుంచి పిల్లలతోని మేమంతా చాలా దూర ప్రాంతాల నుంచి నిన్నటి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వేసిన తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ ఇంకొక సర్క్యులర్ కూడా వేశారని చెప్పారు. కానీ దాని మీద ఎలాంటి ప్రకటన కూడా అంతే కొందరు చూసుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి అందరికీ ఫోన్లో ఆన్ ది స్పాట్గా క్లిక్ చేయగానే ఓపెన్ నోటిఫికేషన్ వచ్చేది కాదు. కాబట్టి చాలా దూరం ప్రాంతాల నుంచి వచ్చినాం. ఈ నోటిఫికేషన్ మళ్ళీ వాయిదా పడ్డది, నోటిఫికేషన్ మళ్ళీ దీని తర్వాత చేస్తామనేసి ఒక క్లారిటీ లేని సందిగ్ధంగా మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడేస్తారో దాని విధి విధానాలు ఏందని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మొత్తం 20 పోస్టుల 20 సంబంధించిన పోస్టులను 100 పోస్టులకు ఎట్లా రోస్టర్ చేస్తారో ఆ విధంగా రోస్టర్ విధానం ద్వారా నింపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. నిన్న 9:30కి బయలుదేరినాం. 9:30కి బయలుదేరి ఇక్కడ నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ 6కి వచ్చినాం. ఇక్కడికి 6కి వచ్చే వరకు ఇక్కడ ఎవరు లేరు. టిఫిన్ చేస్తామని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ పోస్ట్ పోన్ అయిందమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళండి అని మాకు చెప్పారు. అదే ముచ్చటేదో ముందు ఒక 1 డే బిఫోరే చెప్తే మాకు బాగుంటుండే కదా. ఇంత దూరం జర్నీ చేసి పిల్లల్ని వదిలేసి చిన్న పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, వాళ్ళని వదిలేసి ఇంత దూరం దాకా వచ్చినాం. మా పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చినాక ఎప్పడం ఎందుకు? మళ్ళీ నోటిఫికేషన్లో ఈ 17 అని డేట్ మెన్షన్ చేశారు. అది ఎట్లా మెన్షన్ చేశారు? మేము ఇక్కడ నుండి ఎండలు ఇంతసేపు లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ లేకపోతే చదువు రాని వాళ్ళ? అసలు మాకేం అర్థం కావట్లేదు. చదువు రాని వాళ్ళ ఇంత పెద్ద యూనివర్సిటీ పెట్టుకొని వీళ్ళు ఇంత నెగ్లిజెన్స్ గా ఏం రెస్పాండ్ అవ్వకుండా ఇట్లా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే అసలు ఏంటి? మేము ఇన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇంత దూరం నుంచి ఇంత జర్నీ చేసుకొని పిల్లల్ని వదిలే చిన్న పిల్లలన్నా పిల్లలను తీసుకొని వచ్చారు. ఆ 10 ఫీమేల్ 10 మేల్కి కూడా ఒక ఏజ్ లిమిట్ లేదు. క్వాలిఫికేషన్ జస్ట్ MSW, BSc ఇవన్నీ ఇచ్చారు. కానీ దాంట్లో వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వీళ్ళు దీనికి అర్హులా, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఏది లేదు. దాంట్లో జస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ MA సోషియాలజీ, MA సోషల్ వర్క్, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ. మేము 35,000 పర్ మంత్ 35,000 పర్ మంత్ కోసము మాస్టర్స్ PhD చేసిన వాళ్ళు కూడా వచ్చారు. అది మళ్ళీ మాకు రెగ్యులర్ పోస్ట్ కూడా కాదు, కాంట్రాక్టువల్ అవుట్ సోర్సింగ్ బేస్డ్. అసలు దీంట్లో ఏమి ఒక జాబ్ నోటిఫికేషన్ లాగానే లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఓన్లీ టైం ఇచ్చేసారు, సిగ్నేచర్ లేదు. అసలు ఇది ఎలాంటి నోటిఫికేషన్ సార్? ఇది గవర్నమెంట్ ఒక యూనివర్సిటీ పేరుగాంచిన యూనివర్సిటీ ఇచ్చే నోటిఫికేషన్. ఒకవేళ ఈ నోటిఫికేషన్ సరే ఇవి ఇచ్చారని మేము అందరం వచ్చాము. PhDలు చేసిన వాళ్ళు, బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు వచ్చారు. మరి మాకు పోస్ట్ పోన్ అయిన దానికి కూడా ఒక సిగ్నేచర్ లేదు, ఒక పేరు. వానాకాలం మొదలు కావడంతో నగరంలోని నర్సరీలు మొక్కలతో కలకలలాడుతున్నాయి. మొక్కలు నాటి ఇంటిని పచ్చగా చేసుకోవాలన్న అభిరుచి పబ్లిక్లో రోజురోజుకి పెరుగుతుండటంతో ఏపీలోని కడియం, రాజమండ్రి లాంటి ప్రాంతాల నుంచి వేలాది మొక్కలు తెప్పిస్తున్నారు సిటీ వ్యాపారులు. అవుట్డోర్ పూల మొక్కల నుంచి ఇంట్లో పెట్టే మొక్కల దాకా అన్ని రకాల మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు.
వర్షాకాలంతో గార్డెనింగ్ జోరందుకుంది. నగరాల్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవడం కోసం మొక్కలకు డిమాండ్ పెరిగింది. కడియం వంటి నర్సరీ హబ్బుల నుంచి మొక్కల దిగుమతి చేస్తున్నారు వ్యాపారులు. దేశీయ మొక్కలతో పాటు విదేశీ ప్లాంట్స్ ను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మొక్కల రకాన్ని బట్టి 100 నుంచి 10,000 రూపాయల వరకు ధరలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను అమ్ముతున్నారు వ్యాపారులు. చాలా మంది ప్రజలు అపార్ట్మెంట్లలో ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో వివిధ రకాల ఇండోర్, అవుట్డోర్ మొక్కలను నాటుతున్నారు. మొక్కలకు డిమాండ్ పెరగడంతో నగరానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నామంటున్నారు వ్యాపారులు. వర్షాకాలం స్టార్ట్ కాగానే వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ వెరైటీస్, ఇండోర్, అవుట్డోర్, ట్రాపికల్ ప్లాంట్స్, మోస్ట్లీ సాప్లింగ్, మిద్దె తోటకి అన్నీ ఉంటాయి మా దగ్గర. మోస్ట్లీ ఇప్పుడు గిఫ్టింగ్ ఐటమ్ కూడా ఎక్కువ వెళ్తుంటాయి. ఇంకా రోజెస్ మోస్ట్లీ ఇప్పుడు వర్షాకాలం చాలా పోతాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పిటోనియాస్, సీజనల్ ఆల్సో క్రిజాంథిమమ్స్ అండ్ పెంటాస్, కోపియాస్ చాలా ఉన్నాయి. ఇంకా క్రీపర్స్ కూడా ఉన్నాయి, థంబర్జియా, మనోసి అలీసి అండ్ పాసిఫ్లోరాస్, బిగ్నోనియా వినిస్టాస్ చాలా ఉన్నాయి. మా దగ్గర లాట్ ఆఫ్ వెరైటీస్ నడుస్తూనే ఉంటాయి. ఎక్కువ వర్షాకాలం ఏంటంటే మా దగ్గర పూణే, బెంగళూరు, కడియం, ఇంకా హైదరాబాద్ నుంచి కూడా వస్తాం. కొంచెం కోంపల్లి నుంచి, కొన్ని లైక్ శంషాబాద్ నుంచి అట్లా తెస్తాం. సీజన్ని బట్టి సార్. మోస్ట్లీ సమ్మర్లో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పోతాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు స్టార్ట్ అయ్యిందంటే మా దగ్గర 4 ఉంటాయి: టమాటో, మిర్చి, బ్రింజాల్, ఇంకా కాకర, బీరా, సూరా, ఇంకా చుక్కుడు, చాలా వెరైటీస్ ఉంటాయి. వెజిటేబుల్లో నార్ దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే కస్టమర్స్ ఏం చేస్తారంటే మిద్ద మీద వాళ్ళు పెట్టుకుంటారు, సాప్లింగ్ నార్ తీసుకెళ్లి వాళ్ళు నాటుకుంటారు. మారుతున్న జీవన శైలితో కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసేవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పచ్చటి మొక్కలతో రిలాక్స్ అవ్వడంతో పాటు స్వచ్ఛమైన గాలి వస్తుందని వాటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఇండివిడ్యువల్ హౌస్ లో మొక్కలను పెంచుతున్నారు. మిద్దె తోటల్లో కూరగాయలు, ఆకుకూరలు, మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నామని తెలిపారు వినియోగదారులు. వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాకున్న అపార్ట్మెంట్లో ఉంటామండి మేము గాజులామారంలో. ఏంటంటే ఈ వర్షాకాలంలో మా కూరగాయలకు సంబంధించినటువంటి మనకి కనీసం వారంలో కనీసం ఒక 2 to 3 డేస్కి సరిపడా వెజిటబుల్స్ కనుక మనం పండించుకోగలిగినట్టయితే ఎంతో కొంత ఆరోగ్యం, మొత్తం అంతా కాకపోయినా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పండించుకోవచ్చు. మాకు అంత ప్లేస్ లేదు కాబట్టి ఉన్న బాల్కనీ ఉన్న ప్లేస్లో కొంచెం వెజిటబుల్స్ పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తామండి. తద్వారా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక ప్లాంట్స్, అట్లాగనే ప్లాంట్స్కి సంబంధించినటువంటి కంపోస్టు, వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. బేసిక్గా ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఇవి ఆనియన్స్, క్యారెట్, బ్రింజాలు, లేడీస్ ఫింగరు, ఇటువంటి ప్లాంట్స్ తీసుకున్నట్టయితే బాల్కనీలో అయినా పెంచుకోవడానికి ఇది కొంచెం వీలుగా ఉంటుంది. ఆల్ స్మాల్ ప్లాంట్స్ ప్లస్ in the area I have got a mango tree also, big mango tree, and this season lot of mangoes have come, and I నేను చాలా ప్రిఫర్ చేస్తాను ఇది ఫ్లవరీ ప్లాంట్స్కి. ఫ్లవరీ ప్లాంట్స్ ఇది రోజ్ ఉంటాయి, అది చాలా మంచి మంచి మొక్కలు. ఇక్కడ నేను 25 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు కొనేవాళ్ళు ఇక్కడ నుంచే. మరి ఒకసారి 2 సారి నేను అది సోమాజీ కూడా, అక్కడ కూడా ఒక పెద్ద నర్సరీ ఉన్నాయి, అక్కడ కూడా పోయి చూస్తాను. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నగరంలోని నర్సరీలకు భారీగా మొక్కలు వస్తున్నాయి. ఇండోర్, అవుట్డోర్, ఫ్లవరింగ్, మెడిసినల్, ఫ్రూట్ ప్లాంట్స్ తో పాటు విదేశీ మొక్కలు అందుబాటులో ఉంచామన్నారు వ్యాపారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నూనె శ్రీధర్ను కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. చంచల్గూడ జైల్లో ఉన్న శ్రీధర్ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. సోదాల్లో 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు 5 రోజుల కస్టడీలో పలు అంశాలపై శ్రీధర్ను ప్రశ్నించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆస్తులు కూడబెట్టిన శ్రీధర్ బ్యాంకు లాకర్ల వివరాలు తెలుసుకుని ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన శ్రీధర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసిన సంవత్సరం పాటు అక్కడే కొనసాగారు. అయితే ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే పనిచేసినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 21న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు. ఏప్సెట్ ర్యాంకుల ఆధారంగా ఏ కోర్సులో సీటు వస్తుంది, కౌన్సిలింగ్లో ఎలా వ్యవహరించాలి, కావాల్సిన బ్రాంచ్లో ఎలా చేరాలి, ఆయా కోర్సులతో భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయో ఈ సదస్సులో విద్యార్థులకు వారి పేరెంట్స్కు అవగాహన కల్పిస్తామని చెప్పారు. జేఎన్టీయూ హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. విద్యార్థులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్టర్ చేసుకుని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రిజిస్ట్రార్. మనకి జేఎన్టీయూ హైదరాబాద్ అండ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక వినూత్నమైన న్యూ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒకటి ఇనిషియేట్ చేసినామండి. దాని పేరు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది జేఎన్టీయూ హైదరాబాద్ కుకట్పల్లి క్యాంపస్లో జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అందరికీ ఒక గూగుల్ లింక్ ఇచ్చున్నామండి. ఆ గూగుల్ లింక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. ఇది మార్నింగ్ 10:30కి ప్రోగ్రామ్ ఇనిషియేట్ అవుతుందండి. ఈ ప్రోగ్రాంలో మెయిన్గా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి గారు, రెక్టర్ ఆఫ్ ద యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ వాళ్ళే కాకుండా ఈ ఇంజనీరింగ్ విభాగంలో డిఫరెంట్ కంపెనీ స్టార్టప్ చేసిన వాళ్ళు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న అవుట్ సైడ్ అంటే కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నామండి డయాస్ మీదకి. సో వీళ్ళతోటి పేరెంట్స్ కొన్ని క్వశ్చన్స్ కానీ వాళ్ళకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ కాలేజ్ మంచిది తీసుకోవాలా లేకపోతే బ్రాంచ్ మంచిది తీసుకోవాలనే డౌట్ ఉంటుంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ యూటిలైజ్ చేసుకొని ఇది రేపండి అంటే 21న ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ అవుతుంది 10 o'clockకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ విజిట్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నామండి మనము. అంటే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేస్తారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ని సందర్శించారు సిఎస్ రామకృష్ణారావు. 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల వ్యయంతో కొత్వాల్గూడ ఎకో పార్క్ నిర్మించింది హెచ్ఎండిఏ డెవలప్ చేసిన బుద్వేల్ నియోపోలిస్ లేఅవుట్లను పరిశీలించారు సిఎస్. శంషాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి నగర ప్రజలకు అందిస్తున్న సేవలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు సిఎస్. మరో 2 నెలల్లో ఎకో పార్క్ను పబ్లిక్కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు హెచ్ఎండిఏ కమిషనర్. జీవితంలో పెళ్లి, బర్త్డే, యానివర్సరీస్, పార్టీస్, ఫంక్షన్లను ఘనంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఈ బిజీ లైఫ్లో పనుల్లో సాయపడి బాధ్యత పంచుకునేవారు కరువయ్యారు. ఇలాంటి వారి కోసం మేమున్నామంటున్నారు ఈవెంట్ ప్లానర్స్. పార్టీ ఏదైనా వెల్కమ్ దగ్గర నుండి వీడ్కోలు వరకు అన్ని సమకూరుస్తామంటున్నారు. బడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో పాటు స్టూడెంట్స్ సైతం ఈవెంట్స్ చేస్తూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పార్టీస్ని ఎంజాయ్ చేస్తున్నారే తప్ప వాటిని చూసుకునే ఓపిక ఎవరికి లేదు. పార్టీస్లో రెడీ అవ్వడానికే టైం సరిపోదు. ఇక పనులన్నీ చూసుకునే సమయం ఎక్కడిది? సరిగ్గా ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునేందుకు ఈవెంట్ ప్లానర్స్ ముందుకొస్తున్నారు. బర్త్డే పార్టీస్, హౌస్ వార్మింగ్ సెరమనీ, షాప్ ఓపెనింగ్, బ్యాచిలర్స్ పార్టీస్, సంగీత్, హల్దీ, మెహందీ, మ్యారేజెస్, రిసెప్షన్, బర్త్డే పార్టీస్, యానివర్సరీ, రీయూనియన్స్, గెట్ టుగెదర్స్, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సులు, ఇలా ఏ పార్టీ అయినా మీరు ఎంజాయ్ చేయండి, పనులన్నీ మేం చూసుకుంటామంటున్నారు. గతంలో కన్నా వైభవంగా ఆడంబరంగా వేడుకలను నిర్వహించేందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి అన్ని వర్గాల వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లంటి ఆహ్వాన పత్రికల నుంచి వధువును సాగనంపడం వరకు అన్ని పనులు తమ భుజాలపై వేసుకొని చేయడమే వెడ్డింగ్ ప్లానర్స్ పని. ఎవరి సాంప్రదాయాలు, ఆచారాలకు తగ్గట్టుగా వారి పెళ్లిళ్లు జరిపించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
So the wedding industry is growing. It's getting more organized. It's getting more recognized. I think all government bodies, including our ministers, tourism boards, they're all accepting it, welcoming it. Today is a classic example. We've had the tourism minister speak so highly about opportunities of coming back to Hyderabad and keeping the weddings here. So I think the tourism industry is growing, and the wedding industry, because of the tourism industry, is also growing. So we would love collaboration from the government, from tourism boards, from hotels and allied industries for us as planners to also grow. In fact, my entire setup today is inspired from South. It's called Vedic Weddings, and the opportunity of doing weddings here, the spaces that you all have and the culture which you all come from is outstanding. South is anyways very close to our hearts, and we do a lot of work here, so we love it. వెడ్డింగ్, బర్త్డే, యానివర్సరీస్ లాంటి ఈవెంట్స్ కాకుండా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్సెస్, ఆయా సంస్థలలో యానివర్సరీ సెలబ్రేషన్స్, గ్రాడ్యుయేషన్ సెరమనీస్, ఫ్యాషన్ షోస్ లాంటివి కూడా ఈవెంట్ మేనేజర్స్ చూసుకుంటున్నారు. వీటితో పాటు పొలిటికల్ పార్టీ మీటింగ్స్, ర్యాలీలో కూడా ఈవెంట్ ప్లానర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్మెంట్స్ పరంగా సక్సెస్ చేసే బాధ్యత మాదంటున్నారు. దేశంలో ఏటా కేవలం పెళ్లి వేడుకలపై జరుగుతున్న ఖర్చు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలని అంచనా. ఆభరణాలు, బట్టలు, విందు, వినోదం, లైటింగ్, ఫోటోగ్రఫీ ఇలా అన్నీ ఇందులో భాగమే. ఇవే కాకుండా ఇతర వేడుకలకు ఇంకా ఖర్చు బాగానే ఉంటుంది. అందుకే వెడ్డింగ్ ప్లానర్స్ ఈ మార్కెట్పై దృష్టి సారిస్తున్నారు. వెడ్డింగ్ ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల మార్కెట్ ఉంది. ఫుడ్ అండ్ గ్రాసరీ తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ వెడ్డింగ్ ఇండస్ట్రీది. హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబై లాంటి మహానగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఈ ఇండస్ట్రీ వృద్ధి కనబడుతోంది. ఇక మన రాష్ట్ర విషయానికొస్తే హైదరాబాద్లో ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ దూసుకుపోతుంది. టాప్ క్లాస్ సిటీ కావడంతో లోకల్ ఈవెంట్స్తో పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి వారు ముంబై లాంటి నగరాలను వదిలేసి తన చెల్లిళ్ల పెళ్లిని ఇక్కడే జరిపారు. దీన్ని బట్టి హైదరాబాద్లో ఈవెంట్స్ ఎలా పెరుగుతున్నాయో చెప్పుకోవచ్చు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, ఖుష్బూ లాంటి నటులు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాయంటే ఈ రంగంలో ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం హైదరాబాద్లో 8,000 రిజిస్టర్డ్ ఈవెంట్ కంపెనీలున్నాయి. ఈవెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా అమ్మాయిలే రావడం గమనార్హం. చదువుకుంటూనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ ఈవెంట్స్ చేస్తూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. There's more demand for trained fashion designers because people are very clear when they were spending that much money వాళ్ళు కొంచెం డిఫరెంట్గానే ఉండాలని అనుకుంటారు. వేరే వాళ్ళ వేసుకున్నట్టు they don't want to be. Everybody wants to look different from someone else. And ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇంత పాపులర్ అవ్వడం వల్ల అందరూ రీల్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఎవ్రీబడి ఈజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఎంత ఎక్స్క్లూజివ్గా వాళ్ళు తయారైనా, ఎంత ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి కనిపించినా ఎవ్రీబడి బెనిఫిట్స్. సో ఇది చిన్నగా స్టార్ట్ అయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెద్ద ఇండస్ట్రీగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో గతంలో నిపుణుల కొరత ఉండేది. కానీ ప్రస్తుతం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులను ప్రవేశపెట్టాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారి కోసం అవకాశాలు బాగానే ఉన్నాయి. పనిచేయాలనే తపనతో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే చాలు ఈ ఇండస్ట్రీలో రాణించొచ్చు అంటున్నారు. There's a lot of scope for budding designers for this. దీనికి స్టోర్లోని పనిచేయాలనే అవసరమే లేదు. ఫ్రమ్ హోమ్ బేస్డ్గా కూడా ఇన్స్టా పేజ్లోనే మనము చిన్నగా మనం చేసిన క్రియేషన్స్ అవన్నీ డిస్ప్లే చేస్తూ లాట్ ఆఫ్ అవర్ ఓన్ స్టూడెంట్ లెవెల్లోనే సోషల్ మీడియా వాడి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకొని స్మాల్ టైం బిజినెసెస్ యాజ్ అ స్టూడెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ బిజినెస్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లతో పాటు సెన్సేషన్ లాంటి ఈవెంట్స్ దేశంలో ఏ సిటీలో కాకుండా హైదరాబాద్లోనే జరుగుతుండడంతో ఈవెంట్స్ ఇండస్ట్రీ ఇక్కడ మరింత బూమ్లో ఉంది.